ఈ కేసుని సిటీ ప్లేస్లో సిబిఐకి ప్రమోట్ చేసింది కాబట్టి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. కేసు సిబిఐ చేతి దర్యాప్తు చేయించమని చెప్పేసి ఇది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాబట్టి దాని ప్రకారంగా మరి సిబిఐ వాళ్ళు కూడా వచ్చి నన్ను విచారించడం జరిగింది. అయితే నన్ను అడిగితే కేసు సంబంధించింది ఏంటి అంటే నన్ను ఇట్లా చేశారని చెప్పేసి నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చారు, ఈ కేసు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చి నన్ను ఈ కేసులో పెట్టారు. అది ఇది అని చెప్తే వాళ్ళ ప్రకారం వాళ్ళు రాసుకున్నారు, చేసుకున్నారు. మరి ఏదైతే నేను నిర్దోషిని, నేను ఒకటే చెప్పాను వాళ్ళతో, నిర్భయ కేసులో ఏ విధమైన న్యాయం జరిగిందో అయేషా మీరా కేసుకు కూడా అదే న్యాయం జరగాలి అని చెప్పాను. వాళ్ళు కూడా మేము దాని విషయంలో మేము కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఎవరి మీద ఆరోపించారా? అయితే నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, అంతకుముందు నాకు ఏం జరిగిందో నాకు తెలియదు, నన్ను అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు. నన్ను ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయారు, నన్ను ఒప్పుకోమన్నారు, ఒప్పుకోలేదు. నన్ను కొట్టినా ఒప్పుకోలేదు. అమ్మని చెల్లెని చంపితే ఎన్కౌంటర్ చేస్తానన్నారు. ఇక అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితిని బట్టి ఇటు మరి ఏం చేయాలనేది ఆ పరిస్థితులను బట్టి సార్ మీరు చెప్పినట్టుగా చేస్తాను, కానీ మా అమ్మకి మా చెల్లికి ఏం చేయమాకండి అని చెప్పేసి మీరు అట్లా చెప్తే అట్లా చేస్తాను, ఇట్లా చెప్పమన్నారు అని చెప్పేసి ఇట్లా చెప్పమన్నారు సార్ అని చెప్పేసి దాన్ని బట్టి ఇట్లాగ జరిగింది సార్ అని చెప్పేసి నేను చెప్పాను. చెప్తే వాళ్ళు అవి కూడా రాసుకొని సరేలే అమ్మ అని చెప్పేసి. సత్యంబాబు నిందితులైతే కాదు, దానికి వాడుతూ అమాయకుడు నిర్దోషి. సత్యంబాబు నిర్దోషి, సత్యంబాబుకి ఏం తెలియదు, కొత్త అమాయకుడిని పట్టుకొని పోయి వాడిని చెప్పి బలి చేస్తున్నారు. వాడికి ఏ నీడ లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, చెల్లి లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు. గవర్నమెంట్ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు జైలు చేసి వాడిని బయటికి విడుదలైనాక వాడికి ఉద్యోగం పెట్టిస్తున్నారు, పొలం ఇస్తామన్నారు, ఇల్లు కట్టి పెడతామన్నారు. ఇంతవరకు కూడా వాడు ఇల్లు కట్టి పెట్టలేదు. వాడు వాడు పోయి పిచ్చోడే తిరుగుతుంటే మళ్ళీ పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ కొట్టి వాడు నడలేని పరిస్థితి చేసుకొచ్చారు. ఇవాళ వాడు బతుకుని వాడు బతకలేని పరిస్థితికి వచ్చింది. ఇవాళ సిపిఐ వచ్చి దర్యాప్తు చేస్తుంటే కనీసం ఇంట్లో నుంచి కొని భూమకొని కనీసం ఇంటికి కొని రాలేకపోయి ఇంట్లో నుంచి నడలేని వచ్చింది. దీనికి మీరు తగిన దాని మీద కేసు అనేది లేదండి. కొత్త అమాయకుడిని పట్టుకొని మీరు ఇది చేస్తున్నారు. సత్యంబాబుకి ఏం తెలియదు, వాడు కొత్త అమాయకుడు. వాడికి కనీసం కట్టుకోవటానికి బట్టలేదు, ఉండటానికి ఇల్లు లేదు, తండ్రి చచ్చిపోయాడు, తల్లి కొనలేదు, చెల్లె పెళ్లి కాలేదు, ఇల్లు కాలిపోయింది. మేము కానీ కొన్ని మాలమానాడు సంఘంలో అందరం చేసి మేము వసూలు చేసి దాన్ని ఈ ఖర్చులకే పెట్టిండు. ఇవాళ కనీసం తినడానికి కానీ అతనికి నీడ లేదు, ఇల్లు లేదు, వాకి అనేకం బాధపడుతున్నాడు ఆయన. దీనికి గవర్నమెంట్ సహకరించి అతని మీద నేరం అనేది లేకుండా చేయాలని మేము కోరుతున్నాం. వాళ్ళ అమ్మగారు ఎక్కడ వెళ్ళారు? వాళ్ళ అమ్మగారు ఎటు వెళ్ళిందో అసలు అడ్రస్ లేదు. న్యూస్ ఇచ్చాను, ఫోటోలు ఇచ్చాను, ఎక్కడా లేదని అనుకుంటున్నాను. ఆమె ఎక్కడ ఉండదు కానీ మాకు అడ్రస్ లేదు. ఇల్లు ఉందా? ఇల్లు కూడా లేదు, ఇల్లు కూడా కాలిపోయింది. అంతకుముందు మీరు అందరూ డబ్బులు ఏదో వసూలు చేశారండి? ఇంతకుముందు మేము వసూలు చేసి ఇచ్చాము, ఇంటి ఖర్చులకి అయిపోయింది. ఎంత ఇచ్చుంటారు? తలా ఇంటికి ఒక 100-200 ఎవరికి దోషం సాయం వాళ్ళు చేసి వాడికి అప్పు చేసి మనుషులు పంపించి హైదరాబాద్ వరకు ఎక్కడి నుంచి వాడు పెళ్ళి అవుతుంది. అమ్మాయి అడ్రస్ లేదు, తల్లికి ఇంటి పేరు మీద 2 లక్షలు వచ్చింది. ఆ అయ్యాన్ని తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నామంటే ఆమె పేరు మీద తల్లి లేదు, ఆ డబ్బులు ఇవ్వట్లే, ఇల్లు ఆడనే ఆగిపోయింది. నా పేరు దామల బాబు అండి, మాజీ అనవసరంగా సత్యంబాబు దోస్తుని. నేను కూడా సత్యంబాబు గురించి మాకు బాగా తెలుసండి, ఎందుకంటే మేము ఫ్రెండ్షిప్ కాబట్టి. సత్యంబాబు గతంలో ఆయన మీద వేసిన కేసులు అవన్నీ అనుకొని కొనసాగించి ఉన్నారు. అయినా కానీ సత్యంబాబు ఆయేషా తల్లిదండ్రులు అన్నట్టే నిర్దోషి అయిపోయింది. కోర్టు కూడా తీర్పిచ్చింది నిర్దోషి అని చెప్పేసి విడుదల చేయడం కూడా జరిగింది. వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. మరలా 2-3 సంవత్సరాల తర్వాత ఈ కేసు విచారణ జరగడం అంటే మేము ఆశ్చర్యపోతూ ఉన్నాం. ఎందుకు సత్యంబాబు మీద మరలా ఈ విధంగా హైకోర్టు వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది? సత్యంబాబు మీద ఎందుకు ఈ విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు? సత్యంబాబు నిర్దోషాన్ని మీకు తెలియదు, ఇంకా దోషాన్ని అనుకుంటున్నారు. అసలు దోషాన్ని ఆయేషా తల్లిదండ్రులే చెప్పారు కదండి. ఆయేషా తల్లిదండ్రులు చెప్పినట్టు ఎందుకు వాళ్ళని మీరు పట్టుకోవట్లేదు? వాళ్ళు ఏమైనా మీకు చేశారా? ఏమైనా హెల్ప్ చేశారా? ఆయేషా తల్లిదండ్రులు స్పష్టంగా చెప్తున్నారు, మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే చెప్తున్నారు. ఆయేషా తల్లిదండ్రులు అసలు దోషాలను మేము పట్టిస్తామండి, అసలు దోషాలను మేము చెప్తున్నామండి, మీరు ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళని? మీరు ఎందుకు వాళ్ళని మీ ఆధ్వర్యంలోకి నడిపించుకోవట్లేదు? ఎందుకు అమాయకుడైనటువంటి సత్యంబాబుని మీరు బలి చేస్తున్నారు? సత్యంబాబు తల్లిదండ్రులు సత్యంబాబు జైల్లో ఉండగా తండ్రి చనిపోయాడు. సత్యంబాబు జైల్లో ఉండగా తల్లి మెంటాలిటీగా ప్రవర్తించింది.
ఇవాళ సత్యంబాబు వచ్చిన తర్వాత 4 నెలలు అయిందంటే సత్యంబాబు తల్లి కనిపించక ఆ విధంగా సత్యంబాబు కూడా మెంటల్గా ప్రవర్తించడం, ఆయన సరైనటువంటి మైండ్ లేకుండా ప్రవర్తించడం, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేసేవాళ్ళు లేకపోవడం, ఈ విధంగా ఆయనే బలహీనత కోల్పోవడం ఈ విధంగా జరుగుతూ ఉంది. సిబిఐ వచ్చారని మాకు తెలియదు, ప్రైవేట్ వెహికల్ మరి ఎవరింటికి చుట్టాలు వచ్చారని మేము అనుకున్నాం. కానీ చూస్తే ప్రైవేట్ వెహికల్, ఆ వెహికల్ మరి చూస్తే ఇక్కడ చూస్తే బండ్లు ఉన్నాయి, ఏంటి వివర్సన ఉన్నాయి సత్యంబాబు ఇంటికి అంటే వాళ్ళు సిబిఐ అని తేలిందండి. సిబిఐ వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే ఉదయం 7 గంటలకు వచ్చారు. కనీసం ఊళ్ళలో జనం కూడా పనులకు వెళ్ళలేదండి. ఇవాళ మరి చూస్తే లైట్లు కూడా వీధి లైట్లు కూడా వేసుకున్నాయి. ఇంతవరకు వాళ్ళు బయటికి రాలేదు. అంటే భోజనాలు కూడా చేసారో లేదో మాకు తెలియదు. కానీ సత్యంబాబు మీద ఏం జరుగుతుంది, ఎందుకు సత్యంబాబుని మీరు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు లైట్లు ఆఫ్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు తలుపులు వేయాల్సిన అవసరం వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నామండి. సత్యంబాబుని బెదిరిస్తున్నారని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే తలుపులు ఇస్తున్నారు, లైట్లు కట్టేస్తున్నారు. మరి సత్యంబాబు ఒక్కడే ఉన్నాడు, అందుట్లో ఆయన దెబ్బతిని ఉన్నాడు, పోలీసులు అంటే భయపడుతున్నాడు. ఎందుకంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేయనటువంటి నేరానికి ఆయన అనవసరంగా బలైపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందని చెప్పేసి తలుపులన్నీ మూసి లైట్లు కట్టేస్తే ఏం జరుగుతుందని ఆయనకేం తెలుసు. వాళ్ళ అమ్మ ఒకవైపున కనిపించకుండా 4 నెలలు అయింది, తండ్రిని కోల్పోయాడు, చెల్లెల పరిస్థితి అట్లా ఉంది, ఆయన కాళ్ళు చచ్చిపడిపోయి ఉన్నా, ఏ విధంగా సహాయం లేదు ఆయనకి. ఈ విధంగా ఆయన్ని మరలా ఒత్తిడి చేస్తున్నారని, ఆయనకి ఎందుకు మీరు అలా చేస్తున్నారని మేము మీ ద్వారా గవర్నమెంట్ని కానీ ప్రభుత్వం కానీ మేము ప్రశ్నిస్తున్నాం.